ఏపీలో భిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరోవైపు ఈదురుగాళ్లు పిడుగులతో కూడిన వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు లేదంటే జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్న వార్తలు ప్రజలను కాస్త ఉపశమనానికి గురిచేస్తున్నా వచ్చే వారం రోజులు మాత్రం ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మరో వారం పాటు బాణుడు బగబగలు కొనసాగనున్నాయి. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో ఎండలు వేడిగాళ్లు తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, బూజా, హీరా, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్వాడ, మొరక ముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం, మన్యం జిల్లా బలిజిపేట, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జిమ్మయ్య వలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో మరో 21 మండలాల్లో వేడిగాళ్ల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వేడిగాళ్లు, 245 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.